Hi, good evening all. So, ratio and proportional some more question discuss చేద్దాం. So, in the next question ఏంటంటే Hridaya opened her piggy bank and found coins of denominations 1 rupee, 2 rupee, 5 rupee, 10 rupee in the ratio of 10:5:2:1. If there are 72 coins in all, then how much money was there in the piggy bank in the form of coins అన్నాడు. సో ఇప్పుడు ఎలా చేస్తామంటే దీన్ని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రేషియో ఎలా ఇచ్చాడంటే, సో 10:5:2:1. సో ఎప్పుడైతే ఈ రేషియో ఇచ్చాడో మనం అన్నిట్లో సమ్ చేసుకున్నప్పుడు నాకు ఎంత వస్తుంది, ఇది మొత్తం సమ్ చేసినప్పుడు సో 18 పార్ట్స్. ఇవన్నీ ఏంటి, కాయిన్స్. సో ఈ యొక్క కాయిన్స్ యొక్క రేషియో ఇలా ఇచ్చాడు. మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట, 72 కాయిన్స్. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ ఏమవుద్ది, నాకు 4 కాయిన్స్ అవుతాయి. సో అప్పుడు ఈ యొక్క రేషియోలో ఇవి ఒక్కొక్కటి ఎన్నెన్ని ఉన్నాయి అన్నప్పుడు, సో ఇక్కడ ఎంత ఇచ్చాడు నాకు, 10:5:2:1. సో అంటే ఇవేమో 10×4=40, ఇదేమో 10×5=20, ఇదేమో 4×2=8, ఇదేమో 4. ఈ రేషియోలో ఉన్నాయన్నమాట. అంటే 10:5:2:1 ఇవనేటివి రేషియో అనేది. సో మొత్తం టోటల్ 72 కాయిన్స్ కాబట్టి ఇండివిజువల్ ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 40, 20, 80, 4 ఉన్నాయి. సో వాటి యొక్క అమౌంట్ ఇచ్చాడు. సో వాటి యొక్క అమౌంట్ అంటే ఎంత ఇచ్చినాడు, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, 10 రూపీస్ అన్నాడు. అంటే వాటి కరస్పాండింగ్. సో అంటే సో దీన్నేమో మల్టిపుల్ విత్ 1 చేస్తాం, ఎందుకంటే 1 రూపీ కాబట్టి. ఇదేమో 2 రూపీస్, ఇదేమో 5 రూపీస్, ఇదేమో 10 రూపీస్. ఓకే. సో ఇప్పుడు నాకు సమ్ చేసి ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఎంత అవుతుందంటే నాకు ఇది, సో 40 × 1. సో ఎంత అవుతుంది ఇది, 40 × 1 అన్న 40 రూపీస్ వస్తుంది. 20 × 2 అన్నప్పుడు ఇది 40, 80 × 5 అన్నప్పుడు ఇది 40, 4 × 10 అయినప్పుడు ఇది 40. అంటే ఇదేమో కాయిన్స్, ఇదేమో రూపీ. 40 కాయిన్స్ ఒక్కొక్కటి 1 రూపీ అన్నమాట. ఇవి 20 కాయిన్స్ ఒక్కొక్కటి 2 రూపీస్ అన్నమాట. అట్లా. సో మొత్తం నాకు ఎంత అయిందప్పుడు, టోటల్ వచ్చేసి 160 రూపీస్ అన్నమాట. అంటే దాంట్లో ఉన్న అమౌంట్ ఎంత ఉందంటే నాకు 160 రూపీస్. సో ఇది దీనికి ఆన్సర్. సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే, ఏ పర్స్ హ్యాస్ 34.5 రూపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 రూపీ, 50 పైసా అండ్ 10 పైసా కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:9:10. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 10 పైసా కాయిన్స్ అన్నాడు. ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు ఇలాంటివి. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, అక్కడ సో 1 రూపీ 10, ఏ పర్స్ హ్యాస్ 34.5 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 రూపీ, 50 పైసా అండ్ 10 పైసా కాయిన్స్ అన్నాడు కాబట్టి, సో టోటల్ అమౌంట్ ఏమో 34.5 రూపీస్. సో 1 రూపీ, 50 పైసా, 10 పైసా. సో ఈ రూపీస్ని, ఈ 50 పైసాను కూడా మనం ఏం చేద్దామంటే రూపీస్లోకి చేంజ్ చేసుకున్నాం. ఈ 10 పైసాను కూడా రూపీస్లో చేంజ్ చేసుకున్నాం. సో అప్పుడు ఎలా చేంజ్ చేస్తామంటే, సో 1 రూపీ అంటే 100 పైసా డివైడెడ్ బై 100. ఇది సేమ్. యాక్చువల్గా 1 రూపీ అంటే 100, ఏడిచ్చిందేమో 50 పైసా. యాక్చువల్ 1 రూపీ అంటే 100 పైసా, ఏడిచ్చిందేమో 10 పైసా. సారీ, ఆపోజిట్ రాశాను నేను, ఒక నిమిషం. సో ఇక్కడేమో 50 వాడు ఇచ్చిన వాల్యూ బై మనం చేంజ్ చేయాల్సిన వాల్యూ 1 రూపీలో చేంజ్ చేసుకోవాలి. 100 పైసా వేసాను నేను. అదేవిధంగా 10 పైసా ఓవర్ 100. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇది 1/2, 1/10. సో ఇదన్నమాట, ఈ రేషియోలో ఉంది. ఇక్కడ ఏంటంటే వాటి యొక్క రేషియో ఇచ్చాడు వాడు. ఆ రేషియో ఎంత ఇచ్చినాడు, 6:9:10.
ఆ కాయిన్స్ యొక్క రేషియో 6:9:10. ఇవేమో అమౌంట్, ఇదేమో కాయిన్స్. ఈ రెండు మల్టిపుల్ చేస్తే నాకేమొస్తుందంటే సో ఈ రెండు మల్టిపుల్ చేస్తే నాకేమొస్తుందంటే అమౌంట్ అనేది వస్తుంది. సో 6 × 1 6, 9 × 1/2 అంటే 9/2, 10 × 1/10 అన్నప్పుడు 10/10 అంటే దీని వాల్యూ 1. సో ఇదన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇదంతా ఏంటంటే సో ఫైనల్గా రేషియో అనేది ఏమవుతుందంటే 6 × 2 = 12, 9, ఇదేమో /2 అంటే మల్టిపుల్ చేశాను అన్నమాట. ఇది 1 అయిపోతుంది. 6 × 2 = 12, ఇదేమో 9, ఇది 2 × 1 = 2/2. సో ఇది టోటల్ అంటే టోటల్ అమౌంట్ అన్నమాట. ఇది ఈ యొక్క అమౌంట్ అనేది ఇదేమో కాయిన్స్, ఈ పైన ఉండేదేమో పైసాస్ అని మనం రూపీస్లో మార్చుకున్నాం. సో ఎప్పుడైతే ఈ రూపీస్ ఎన్ని కాయిన్స్ ఉంటాయి దాన్ని మల్టిపుల్ చేసినప్పుడు నాకు టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ అనేది ఎంత ఇచ్చినాడు వాడు? 34.5. సో ఇప్పుడు నాకు ఈ అమౌంట్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 12 + 9 + 2 పార్ట్స్. ఇది రేషియోలో ఉంది కాబట్టి పార్ట్స్ ఈక్వల్ టు ఇది మల్టిపుల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది 69 అవుతుంది. సో ఈ టోటల్ ఎంత అవుతుంది నాకు? ఇది 23. సో 23 పార్ట్స్ ఈక్వల్ ఎంత అయింది? ఇక్కడ 69 అయింది. ఓకేనా? సో అప్పుడు నాకు 1 పార్ట్ ఈక్వల్ ఏమవుతుంది ఇప్పుడు? సో 1 పార్ట్ ఈక్వల్ ఎంత అప్పుడు? 69/23 దట్ ఈక్వల్ టు 3. ఇది 1 పార్ట్. వాడు అడిగిన క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు? ఇక్కడ 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. 10 పైసా కాయిన్స్ అన్నప్పుడు ఈ థర్డ్ వన్ ఏనా? అంటే ఇక్కడ 10 ఉంది కదా రేషియో అనేది. కాయిన్స్ అడిగాడు. కాయిన్స్ అంటే ఇదే కదా, అంటే దీని వాల్యూ. సో అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ 3 అయినప్పుడు ఈ 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 అంటే 10 × 3 దట్ ఈక్వల్ టు 30. ఓకే. సో అప్పుడు 10 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 30 ఉన్నాయన్నమాట. సో అదన్నమాట ఆన్సర్. ఓకేనా? సో అందరికి అర్థమైందని అనుకుంటున్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of boys and girls in a school is 27:23. If the difference between the number of boys and girls is 200, then find the number of boys అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే the ratio of boys and girls. సో బాయ్స్ గర్ల్స్ ఎంత ఇచ్చినాడు? 27:23. If the difference between the number of boys and girls is 200 అన్నాడు. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ అన్నప్పుడు 27-23 పోతే 4 పార్ట్స్. వీటికి డిఫరెన్స్ ఎంత అంట? 200. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. సో ఇక్కడ 1 పార్ట్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు? 50. బాయ్స్ అన్నప్పుడు ఓన్లీ కావాల్సిన నాకేంది? బాయ్స్ అంటే అప్పుడు ఏంది? 27 ఇచ్చాడు అంటే 27 పార్ట్స్. సో 27 × 50 చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది 1350. సో అదన్నమాట. ఓకే, ఈ మోడల్ కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If A is to B is to C equal to 1/4:1/3:1/2, then A/B is to B/C is to C/A అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నప్పుడు ఈ డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం ఎల్సిఎం తీసుకుంటాం. సో ఎల్సిఎం 4, 3, 2. సో 2 టేబుల్ చేద్దాం. 2 2 = 2 1 = సో 3 2 = 6, 6 2 = 12. సో 12 అనేది నాకు ఎల్సిఎం అయింది. సో అప్పుడు నాకు A is to B is to C ఏమవుతుంది అంటే 12తో దీన్ని మల్టిపుల్ చేసినప్పుడు ఇక్కడేమో 3, ఇక్కడ 4,
సో 2 టేబుల్లో 6 12 ఇప్పుడు పోతుంది 6 అంటే ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ 6. సో ఇప్పుడు నాకు ఏ బై బి అన్నాడు. సో ఏ బై బి ఈజ్ టు బి బై సి ఈజ్ టు సి బై ఏ అన్నప్పుడు ఏ వాల్యూ ఎంత ఇక్కడ 3 ఓవర్ బి వాల్యూ 4. బి బై సి అన్నప్పుడు 3 ఓవర్ 4 కదా. సో 4, సో బి వాల్యూ 4 ఓవర్ 6. అదేవిధంగా సి వాల్యూ సి వాల్యూ 6, ఏ వాల్యూ 3. సో ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి రేషియో కనుక్కోవాలంటే ఇక్కడ డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో అంటే 4కి 6కి 3కి దీనికి ఎల్సిఎం తీయాలి. సో 4కి 6కి 3కి ఎల్సిఎం. సో 3 టేబుల్లో 3 2 * 6, 3 1 * ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్లో 2 2 * 4, 2 1 * సో ఇప్పుడు నాకేమవుతుంది ఇది. సో 3 2 * 6, 6 2 * 12. సో 12 అనేది ఎల్సిఎం అయింది. ఓకే, ఈ యొక్క ఎల్సిఎం వాల్యూని ఇక్కడ మనం ఏం చేస్తారంటే ప్రతిదానికి మల్టిపుల్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఉన్నదానికి ప్రతిదానికి మల్టిపుల్ చేసుకుంటాం. సో అంటే ఎలా అంటే ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా 3/4, 4/6, 6/3 అని. సో దీనికి ఇక్కడ 12తో మల్టిపుల్ చేసుకుంటాం. అంటే 12 ఇలాగా. సో అప్పుడు నాకేమవుతుంది ఇది 4 1 * 4 3 * 6 1 * 6 2 * 3 1 * 3 4 * సో అప్పుడు నాకు ఫైనల్గా నాకు వచ్చే ఎల్సిఎం రేషియో ఏమవుతుందంటే సో ఏ బై బి ఈజ్ టు బి బై సి ఈజ్ టు సి బై ఏ ఈక్వల్ టు సో 3 3 * 9, 4 2 * 8, 6 4 * 24. అంటే 9:8:24. సో ఇదన్నమాట నాకు ఆన్సర్. ఓకేనా. సో ఇది రేషియో అండ్ ప్రపోర్షన్లో సమ్ బేసిక్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేసింది ఇప్పటి వరకు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.